శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. భారతదేశం ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేశం. అట్లాగే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి గురువులకి ఈ దేశంలో లోటు లేదు. ఇక్కడ ఉన్నటువంటి గురువులే యావత్ ప్రపంచానికి కూడా ఆధ్యాత్మికత నేర్పారు, యోగాన్ని నేర్పారు. భారతదేశం కర్మభూమి, మీరు ఇక్కడికి వచ్చి సుఖించండి, ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక చింతన పాటించండి, ఇక్కడ ఆధ్యాత్మిక చింతన యొక్క రుచి చూడండి అని చెప్పినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. వారిలో ఈరోజు మనం ఇంకొక ఆయన్ని స్మరించుకుందాం. పొద్దున్నే లేస్తే ప్రాతస్మరణ చేయగలిగినటువంటి వ్యక్తి ఈయన పూర్వనామం కుప్పుస్వామి. 1887 సెప్టెంబర్ 8న తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలోని పట్టమడైలో జన్మించారు. అట్లాగే వీరి తండ్రి గారు పిఎస్ వెంగు అయ్యర్ రెవెన్యూ అధికారిగా పనిచేశారు. ఆయన చాలా గొప్ప శివభక్తుడు. ఈయన తల్లిగారు కూడా చాలా గొప్ప శివభక్తులు అవటం వల్ల ఈ కుప్పుస్వామి వారికి చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది అలవడి అనేకమైనటువంటి విద్యను అభ్యసించి ఈయన చిన్నతనంలోనే అకాడమిక్స్ జిమ్నాస్టిక్లో చాలా చురుకుగా ఆశావాదిగా ఉండారు. ఆయన తంజావూరు వైద్య పాఠశాలలో చదివారు. అక్కడ అతను ఉత్తమ స్టూడెంట్గా కూడా రాణించారు. ఆ మధ్యకాలంలోనే అంబ్రోసియా అనే మెడికల్ జర్నల్ను నడిపారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆయన పేద రోగులకు ఉచిత చికిత్స అందించాలని సదుద్దేశంతో 10 ఏళ్ల పాటు బ్రిటిష్ మలయాళంలో వైద్యుడిగా కూడా పనిచేశారు. కాలక్రమేణా 1923లో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ కొనసాగించడానికి మలయాళం విడిచిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన 1924లో ఋషికేశ్ వెళ్ళారు. అక్కడ ఆయన గురువు అయినటువంటి విశ్వానంద సరస్వతి కలుసుకుని అక్కడే స్థిరపడి తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాల్లో మునిగిపోయారు. శివానంద స్వామీజీ వారు చాలా సంవత్సరాలు తపస్సు చేశారు. కానీ రోగులకు వైద్యం మాత్రం చేయడం ఆపలేదు. 1927లో బీమా పాలసీ నుండి కొంత డబ్బులు తీసుకుని ఋషికేశ్లో ఉన్నటువంటి లక్ష్మణ జోల వద్ద 1923లో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని 1936లో గంగానది ఒడ్డున డివైన్ లైఫ్ సొసైటీగా ఒక ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఉచితంగా పంపిణీ చేసేటువంటి కేంద్రాన్ని నిర్మాణం చేశారు ఆయన. అదే ఈ రోజుకు కూడా అంచెలంచెలుగా విశ్వవ్యాప్తంగా శివానంద ఆశ్రమం అనేటువంటి పేరుతో ఉంది, అట్లాగే నడుస్తుంది. శివానంద స్వామీజీ వారు ఏదైతే స్థాపించారో డివైన్ లైఫ్ సొసైటీని, అది ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా విశ్వవ్యాప్తంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ విశ్వవ్యాప్తమై విరాజిల్లుతుంది. అట్లాగే ఈయన యొక్క తదనంతరం శివానంద ఆశ్రమాన్ని శివానంద ఆయుర్వేద ఫార్మసీ కూడా ప్రారంభించారు. ఆల్ వరల్డ్ రిలీజియన్స్ ఫెడరేషన్ నిర్వహించారు. ఆయన 1947లో ఆల్ వరల్డ్ సాధుస్ ఫెడరేషన్, 1948లో వేదాంత ఫారెస్ట్ అకాడమీస్ కూడా స్థాపించారు.
ఆయన హిందూ ధర్మంలో 4 యోగాలను కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, రాజయోగ, సంశ్లేషణ యోగంగా అని పిలిచారు. శివానంద గారు 1950లో విస్తృతంగా పర్యటన చేశారు. భారతదేశం అంతటా కూడా డివైన్ లైఫ్ సొసైటీ శాఖను స్థాపించారు. ఆయన యోగాపై దృష్టి తీవ్రంగా ప్రచారం చేశారు. ఆయన విరోధులు ఆయన్ని స్వామి ప్రచారానందాన్ని పేరు పెట్టి పిలిచారు. అయినప్పటికీ ఆయన ఎక్కడ వెనకాల జరగలేదు. స్వామీజీ ఆశ్రమాన్ని నిర్మాణం చేసి అక్కడ అనేక రకాలైనటువంటి సేవా ప్రకల్పాలు నిర్వహిస్తూ నేటికి కూడా నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి భజన హాలు. ఈ భజన హాల్లో 24 గంటలు కూడా రామనామ సంకీర్తన జరుగుతుంటుంది. అట్లాగే స్వామివారి సమాధి హాలు, ఈ సమాధి హాల్లో కూడా 24 గంటలు భజన కార్యక్రమం జరుగుతుంటుంది. ఉపన్యాసాలు, గురువుల యొక్క బోధన జరుగుతుంటాయి. అట్లాగే డైనింగ్ హాల్ ఉంది. అంటే రోజు 12 గంటల కాడి నుంచి 2 గంటల మధ్యలో ఎవరు వచ్చినా భోజనానికి లేదనేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు భోజనం పెడుతుంటారు. అట్లాగే వాళ్ళకి సొంతంగా ప్రెస్ ఉంది. స్వామీజీ వారు 296 గ్రంథాలని ఆయన స్వయంగా రాసి ప్రపంచానికి పరిచయం చేశారు. అట్లాగే సొంతంగా ప్రెస్ ఉంది వాళ్ళకి. అట్లాగే అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి కూడా ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ నిర్మాణం చేసి ఇన్పేషెంట్లను కూడా చేర్చుకుంటూ వైద్యం చేస్తున్నారు. ఈ ఆశ్రమానికి సొంతంగా పోస్ట్ ఆఫీస్ ఉంది. శివానంద నగర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అక్కడి నుంచి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు వెళ్తూ ఉంటాయి, వస్తుంటాయి. ఈ పోస్ట్ ఆఫీస్ అంతటిని కూడా స్వామి హంసానంద అని చెప్పి ఆయన నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారు 1963 జూలై 14వ తేదీన ఆయన 75 సంవత్సరాల వయసులో మునికిరేతి, ఉత్తరప్రదేశ్, ఏదైతే ఇప్పుడు మనం ఋషికేశ్ అని చెప్పుకుంటామో అదే మునికిరేతి ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉన్నది. అక్కడ ఆయన తమ యొక్క అంతిమ శ్వాసను వెళ్ళడం జరిగింది. ఆ తదనంతరం కూడా ఆ పీఠానికి అనేక మంది పీఠాధిపతులు వచ్చారు. ఇప్పుడు కూడా ఆ పీఠాన్ని నిర్వహిస్తున్నారు. ది డివైన్ లైఫ్ సొసైటీ ఇన్ ఇండియా, ది వరల్డ్ ఫేమస్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోబడేటువంటి సంస్థగా ఇది. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ శివానంద ఆశ్రమం యొక్క సాహిత్యం కానీ, సంస్థ యొక్క సభ్యులు కానీ, సంస్థలు కానీ నిర్వహించేటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అట్లాగే విశ్వవ్యాప్తంగా ఈ ఆశ్రమాన్ని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అట్లాగే హిందూ ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాల యొక్క విశ్లేషణ, అట్లాగే స్వామివారు ఇందా చెప్పుకున్నట్టుగా 4 వేదాలను కూడా వివరిస్తూ కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉండేవారు. నేటికి అది కొనసాగుతుంది. మనం ఎప్పుడైనా సరే ఋషికేశ్ వెళ్తే శివానంద ఆశ్రమం చూసి తీరవలసిందే. అక్కడ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కనబడేటటువంటి వాతావరణం, మనసుకి ఆహ్లాదం కలిగించేటువంటి వాతావరణం. తపస్సు చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళకి ఋషికేశ్లో ఉన్నటువంటి శివానంద ఆశ్రమం ఒక గొప్ప అనుభూతిని, గొప్ప శక్తిని కూడా ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు ఋషికేశ్ శివానంద ఆశ్రమంలో ఉండి చదువుకున్నా కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది ఒక నభూతం నభవిష్యత్, అంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం మరొకటి లేదు అంటే అతిశయోక్తి లేదు. స్వామి చిన్మయానంద ఈయన యొక్క శిష్యులే. ఆ స్వామి చిన్మయానంద స్థాపించిన సంస్థే విశ్వ హిందూ పరిషత్. ఇవాళ హిందువులందరినీ కూడా ఏకీకృతం చేస్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. దాని ఫౌండర్ స్వామి చిన్మయానంద. స్వామి చిన్మయానంద గారి గురువు స్వామి శివానంద సరస్వతి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక యొక్క గురువుల యొక్క ఆధ్యాత్మికత, అట్లాగే శివానంద ఆశ్రమానికి కనుక మనం ఆధ్యాత్మిక కేంద్రాలు కావాలని రాసినట్లయితే వాళ్ళు VPP ద్వారా పుస్తకాలు కూడా పంపిస్తారు. చాలా గొప్ప యోగా కేంద్రం. నిత్యం కూడా అక్కడ యోగాభ్యాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనలు అన్నీ కూడా జరుగుతుంటాయి. ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు, హరిద్వార్ వెళ్ళిన వాళ్ళు శివానంద ఆశ్రమం ఖచ్చితంగా చూసి తీరవలసినటువంటి ఆశ్రమం. చాలా ఆశ్రమాలు ఉన్నాయి హరిద్వార్, ఋషికేశ్లో. కానీ ఇంతటి ఆధ్యాత్మికతను, యోగాను, వైద్యాన్ని, సాహిత్యాన్ని, విద్యను ఏకకాలంలో నడుపుతున్నటువంటి సంస్థ స్వామి శివానంద
డివైన్ లైఫ్ సొసైటీ మాత్రమే, మరొకటి లేదు అంటే అతిశయోక్తి ఏం లేదు. హరి ఓం తత్సత్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని 10 మందికి తెలియజేస్తారని ఆశిస్తూ హరి ఓం. శ్రీ మాతృ నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యాదేవి